హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పామ్ ఫ్రూట్ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి, అంతేకాకుండా చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది. సో రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం హాఫ్ కప్ వరకు సూజీని తీసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. చూసారు కదా, కొంచెం ఇలా బరకగా ఉన్నా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న సూజీని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో పామ్ ఫ్రూట్ పల్పును కూడా తీసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం యూజ్ చేశాను కదా, మీరు బెల్లానికి బదులు పంచదారని కూడా వేసుకోవచ్చు. బెల్లం బాగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. అంటే ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ని వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్ వరకు ఆయిల్ని కానీ లేదంటే కరిగించిన నెయ్యిని కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యిని యూజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు అంటే 1/4 టీ స్పూన్ కేసర్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న సూజీని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పామ్ ఫ్రూట్ అంటే తాటిపండు అండి. ఈ తాటిపండు చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. దీంతో మనం ఎటువంటి రెసిపీస్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు తాటిపండుతో ఎటువంటి రెసిపీస్ చేయకపోతే ఒకసారి చేసి టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిన తర్వాత ఇందులోకి బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోలేదండి, కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు మైదాని కూడా వేసుకోవాలి. మీరు మైదాని బదులు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నారనుకోండి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకున్న తర్వాత ఇలా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలిసేంత వరకు ఇలానే మిక్స్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 ఎగ్స్ వరకు వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత బేటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ మనకి ఫ్లఫీగా వచ్చేంత వరకు కూడా ఇలానే బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ లో స్పీడ్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు ఇలా బ్లెండ్ చేసుకున్నట్లయితే ఎగ్ మీకు ఇలా ఫ్లఫీగా వస్తుంది. మీ దగ్గర బేటర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఎగ్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్లో వేసుకుని నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎక్స్ట్రాక్ట్ని కూడా వేసుకుని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి నేను 2 ఎగ్స్ని వేసానండి. మీరు ఎగ్ బదులు 1/2 కప్ పెరుగు వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఎగ్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 7 ఇంచ్ డయామీటర్ ఉన్న కేక్ టిన్ అండి. కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి, మీరు కేక్ బ్యాటర్ని బట్టి కేక్ టిన్ని తీసుకోవాలి. ఇక్కడ 1 కప్ పిండిని తీసుకున్నాం కాబట్టి 6 ఇంచ్ కానీ 7 ఇంచ్ కానీ మౌల్ని తీసుకోవాలి. మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నప్పుడు మైదా పిండి 2 కప్స్ వరకు తీసుకున్నారనుకోండి, అప్పుడు 8 ఇంచ్ కానీ 9 ఇంచ్ కానీ కేక్ టిన్ని తీసుకోవాలి. సో కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుని వెంటనే మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. లిడ్తో ఇలా క్లోజ్ చేసిన తర్వాత మీకు ఆవిరి బయటకు వెళ్లకుండా ఏదైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఇలా టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసేయాలి. ఈ కేక్ ప్రిపేర్ అవ్వడానికి కనీసం మీకు 45 నుంచి 55 మినిట్స్ లోపు టైం పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 35 మినిట్స్ లోపు మీరు లిడ్ని అసలు ఓపెన్ చేయకూడదండి. అలా ఓపెన్ చేసినట్లయితే ఆవిరంతా బయటికి వెళ్ళిపోయి కేక్ మధ్యలో అణిగిపోతుందన్నమాట. నెక్స్ట్ 45 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా టూత్ పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ ఇలా టెస్ట్ చేసుకోవాలి. టూత్ పిక్ క్లియర్గా వచ్చేసింది అనుకోండి కేక్ ప్రిపేర్ అయిపోయినట్లే. కేక్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు కేక్ టిన్ని బయటకు తీసి చల్లారబెట్టుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. డిమోల్డ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. చూసారు కదండి, కేక్ ఎడ్జెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సేమ్ నేను చూపించిన విధంగా మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేశారనుకోండి చాలా టేస్టీగా అలానే ఫ్లఫీగా కూడా వస్తుంది. తాటిపండు అనేది మనకి ఎక్కువగా పల్లెటూరులోనే దొరుకుతుంది. ఇప్పుడు అలా కాకుండా వర్షాకాలంలో మీకు సిటీస్లో కూడా మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది. సో చూసారు కదండి, నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు ఈ కేక్ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.